మొదటి హతసాక్షి. ఆదాము మరియు అవ్వకు ఇద్దరు కుమారులు పుట్టారు. వారిలో పెద్దవాడు కయీను, చిన్నవాడు హేబేలు. కయీను వ్యవసాయం చేసేవాడు, హేబేలు గొర్రెలను కాపాడేవాడు. ఒకరోజు ఇద్దరూ దేవునికి బలులర్పించారు. హేబేలు తన గొర్రెలలో ఉత్తమమైన దాన్ని దేవునికి అర్పించాడు. దేవుడు హేబేలు బలిని ఆనందంగా స్వీకరించాడు. కాని కయీను అర్పించిన బలి దేవునికి ఇష్టం కాలేదు. అది చూసి కయీను చాలా కోపపడ్డాడు. అతని హృదయంలో అసూయ పెరిగింది. దేవుడు కయీనుతో ఇలా అన్నాడు, కోపాన్ని అదుపులో పెట్టుకో, పాపం నీ వద్దకు వస్తోంది. కాని కయీను దేవుని మాట వినలేదు. ఒకరోజు తన తమ్ముడు హేబేలను పొలానికి తీసుకెళ్లి అక్కడ అతనికి హాని చేశాడు. దేవుడు కయీను వద్దకు వచ్చి అడిగాడు, నీ తమ్ముడు హేబేలు ఎక్కడున్నాడు? కయీను ఇలా అన్నాడు, నేను నా తమ్ముడికి కాపలాదారునా? దేవుడు జరిగినదాన్ని తెలుసుకుని కయీనును శిక్షించాడు. కాని దేవుడు అతన్ని పూర్తి